అశ్లీల చిత్రాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనడానికి ఈ దారుణ ఘటనే నిదర్శనం. కడప కలసపాడు గంగాయపల్లెలో ఈ నెల 7న చిన్నారిపై అదే గ్రామానికి చెందిన నరేంద్ర అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నరేంద్ర ఫోన్లో పోర్న్ వీడియోస్ చూసేవాడని, వాటి ప్రభావంతోనే అఘాయిత్యానికి ఒడిగట్టాడని వారు తెలిపారు. పిల్లలు ఫోన్ల వాడకంపై పేరెంట్స్ ఒక కన్నేయాలని సూచించారు. ఈ నెల 7వ తేదీన గంగాయపల్లె గ్రామము కలసపాడు మండలంలో జరిగినటువంటి చిన్నారి పైన అత్యాచార యత్నం జరిగినటువంటి కేసులోన ఈరోజు అందులో ముద్దాయి అయినటువంటి ముట్టే నరేంద్ర అలియాస్ జగన్, వయసు 20 సంవత్సరాలు అని అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అతని గురించి విచారిస్తే అతను కూడా అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని, ఎవరైతే బాధితురాలకి ఇంటికి సమీపంలోనే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. సో ఇతనికి ఈ రకమైనటువంటి అలవాటు ఎలాగంటే కనుక ఈ సెల్ ఫోన్ల ద్వారా అశ్లీలమైనటువంటి దృశ్యాలను వాటిని చూసి దానివల్ల ఈ రకంగా చేయడం జరిగినటువంటిదని మన ప్రాథమికమైనటువంటి విచారణలో తేలింది. కాబట్టి అందరికీ దయచేసి విజ్ఞప్తి, చిన్నపిల్లలకు ఇంకొకరికి ఇక సెల్ ఫోన్లు అన్నటువంటివి తల్లిదండ్రులు అవాయిడ్ చేస్తే కనుక చాలా మంచిది. ఈ సెల్ ఫోన్లలో ఉన్నటువంటి అసభ్యకరమైనటువంటి ఇవన్నీ చూడడము, లేకుంటే కనుక హింసాత్మకమైనటువంటి దృశ్యాలను చూసి వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ప్రవృత్తికి పోయడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా ఈ కేసును మనం చూస్తాము. అందువల్లనే అతను మంచి చెడ్డలు మర్చేసి అత్యంత చిన్న 3 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పైన జరగడానికి 3 years జరగడానికి కారణమైనటువంటిదని. సో ఇందులోన సాక్ష్యాధారాలన్నింటినీ ఖచ్చితంగా సేకరించి మరియు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించి ఇతన్ని కోర్టులో గట్టిగా శిక్ష పడడానికి కూడా మన పోలీస్ శాఖ తరఫున ప్రయత్నం చేస్తాము. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. అలానే ఈ కేసులో సహకారం చేసినటువంటి గట్టిగా ముద్దాయి దొరకడానికి ప్రయత్నం చేసినటువంటి మన కలసపాడు ఎస్ఐ గారు తిమోతిని, వాళ్ళ సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము.